రియల్ లైఫ్లోనూ హీరోలుగా ఉండాలి. సంధ్య థియేటర్ ఘటన కలిచివేసింది. మహిళ చనిపోవడం వల్లే సీరియస్గా తీసుకున్నాం. ఇక నుంచి తగిన బందోబస్తు ఉంటేనే సినిమా ఈవెంట్లకు అనుమతి. 8 సినిమాలకు స్పెషల్ జీవోలు ఇచ్చాం. గద్దర్ పేరిట అవార్డులు సైతం ఇస్తున్నాం. గంజాయి డ్రగ్స్ నివారణ పైన హీరోలు ప్రచారం చేయాలి. ఎకో టూరిజం, టెంపుల్ టూరిజాన్ని ప్రమోట్ చేయాలి. హాలీవుడ్, బాలీవుడ్ సినిమాల షూటింగ్స్ ఇక్కడ జరగాలి. తెలంగాణలో షూటింగ్లకు మరిన్ని రాయితీలు ఇస్తాం. చిత్ర పరిశ్రమ బాగుండాలని కోరుకున్నాం. సినీ ప్రముఖుల భేటీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇది మొత్తంగా సంధ్యా థియేటర్ ఘటన. మంచు ఫ్యామిలీ పైన, మంచు ఫ్యామిలీలో గొడవలు, సినిమా హీరో నాగార్జునకు సంబంధించిన ఇన్కన్వెన్షన్ కూల్చేతతోటి సినిమా ఇండస్ట్రీ మేము సామాన్య ప్రజలకు అతీతం కాదు అనేటువంటి విషయాన్ని వాళ్ళకు ఒక్కసారి గుర్తు చేసిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నేల విడిచి ఆకాశంలో తిరుగుతున్న సినిమా ఇండస్ట్రీని ఒక్కసారిగా నేల మీదకి తీసుకొచ్చిండు. చట్టం ముందు అందరూ సమానమే అనేటువంటి విషయాన్ని ఆ సినిమా హీరోలకు పరిచయం చేసిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రియల్ హీరోలుగా కాదు, మీరు రియల్ హీరోలుగా ఉండాలి అంటే గతంలో వాళ్ళకి ఎందుకు అట్లా చెప్పాల్సి వచ్చిందంటే, గతంలో ప్రకృతి విపత్తులు జరిగినప్పుడు సినిమా హీరోలు సామాజిక బాధ్యతతోటి కొంత సాయం కూడా చేయనటువంటి పరిస్థితి మనం చూసినాం. అంటే మొన్న ఈ మధ్యనే ఖమ్మం వరదల సందర్భంగా సినిమా స్టార్లు ఏ స్థాయిలో వాళ్ళ సామాజిక బాధ్యతను నిర్వర్తించిరో ఒకసారి మనం గుర్తు చేసుకోవచ్చు. బాలీవుడ్ నటుడు సోను సూద్ తెలుగు హీరోల కంటే ఎక్కువగా ఆపద ఉన్నదని ట్వీట్ పెట్టినా, వాళ్ళకు ఒక మెసేజ్ పెట్టినా ఆయన వచ్చి ఇక్కడ వాలిపోయి హీరోల కంటే, తెలుగు సినిమా హీరోల కంటే ఎక్కువ సాయం చేసినటువంటి దాఖలాలు చూసినాం. తెలుగు సినిమా హీరోల కంటే ఆయన రెమ్యునరేషన్ చాలా తక్కువ. అయినప్పటికీ సామాజిక బాధ్యత లోపల ఈ హీరోల కంటే ఆయనే రియల్ హీరో అనిపించుకున్నాడు. మళ్ళీ అదేవిధంగా ఈ డ్రగ్స్, గంజాయి వీటి అన్నిటిపైన కాంగ్రెస్ ప్రభుత్వం ఉక్కుపాదంతో అణచేస్తున్నటువంటి సందర్భం మనం చూస్తూనే ఉన్నాం. బెనిఫిట్ షోలకు సంబంధించి జరిగినటువంటి ఈ ప్రమాదం వల్ల సంధ్యా థియేటర్ తొక్కిసలాట లోపల, ఈ తొక్కిసలాట జరిగే కంటే ముందే దాదాపుగా 8 సినిమాలకు మేము బెనిఫిట్ షోలకి అనుమతులు ఇచ్చినాం, స్పెషల్ జీవోలు ఇచ్చినాం రేట్లు పెంచుకోవడానికి. కానీ సినిమా హీరోలు వాళ్ళ బాధ్యతను వాళ్ళు నిర్వర్తిస్తలేరు. చట్టం ముందు వాళ్ళంతా చట్టాన్ని లెక్క చేయట్లేదు. కాబట్టి మేము ఈ విధంగా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. అదేవిధంగా గద్దర్ పేరిట కూడా మేము అవార్డులు ఇస్తూ ఉన్నాం. తెలుగు సినిమా రంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి మేలే ఎక్కువగా ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం అదేవిధంగా సినిమా పరిశ్రమ రెండు వేరువేరు కాదు. గతంలో ఈ రెండు జోడెడ్డలాగా డెవలప్మెంట్ దిశగా పోయినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ సినిమాకు సంబంధించి అల్లు అర్జున్కు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఆల్రెడీ ఆయన బెయిల్ పైన బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెడితే పోలీసులు యాక్షన్ తీసుకున్నారు. ఆ యాక్షన్ తీసుకున్న తర్వాత సినిమా పెద్దలంతా కూడా మరి అసలు ఇదంతా ఏటో దారి తీస్తుందని చెప్పేసి దిల్ రాజు నేతృత్వం లోపల సినిమా హీరోలంతా ముఖ్యమంత్రిని కలిసిన తర్వాత ఆయన క్లియర్గా చెప్పిండు, బందోబస్తు ఉంటేనే సినిమా ఈవెంట్లకు అనుమతిస్తాం. బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపు పైన మా నిర్ణయం ఏందో ఇప్పటికే మేము స్పష్టం చేసినాం. ఆ ప్రకటన పైన మళ్ళీ వెనక్కి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. చట్టం ముందు సామాన్యులు, సినిమా హీరోలు, ఇంకా పెద్దవాళ్ళు ఎవరైనా కూడా అందరూ సమానమైనటువంటి నిర్ణయాన్ని స్పష్టంగా చెప్పేసిండు. అదేవిధంగా ఇక్కడ ఎకో టూరిజం, అదేవిధంగా ఇక్కడ ఎకో టూరిజం, టెంపుల్ టూరిజాన్ని కూడా సినిమా పరిశ్రమ ప్రమోట్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. తెలంగాణ లోపల షూటింగ్ జరిగితే రాయితీ ఎక్కువగా ఇచ్చేటువంటి అవకాశం కూడా ఉన్నట్టుగా నిన్న ముఖ్యమంత్రిని కలిసిన సందర్భం లోపల చెప్పడం జరిగింది. అదేవిధంగా హాలీవుడ్, బాలీవుడ్ సినిమాల షూటింగ్స్ కూడా ఇక్కడ జరిగే విధంగా చర్యలు తీసుకోవాలి. చిత్ర పరిశ్రమ బాగుండాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరుకోవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ డ్రగ్స్ పైన, ఎకో టూరిజం పైన, టెంపుల్ టూరిజం పైన, అదేవిధంగా
ఇక యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి ఆ డెవలప్మెంట్లో మీరు భాగస్వాములు కావాలని చెప్పేసి బట్టి విక్రమార్క కూడా సినిమా పెద్దల్ని కోరడం జరిగింది. దానికి కూడా వాళ్ళు సానుకూలంగా స్పందించారు. ఇప్పుడు ఇప్పుడు సినిమాలన్నీ కూడా రిలీజ్ అయ్యేటువంటి సందర్భం ఉన్నది. కొత్త సినిమాలన్నీ కూడా రిలీజ్ అవుతున్నటువంటి ఈ పరిస్థితి లోపల టికెట్ రేట్లు బెనిఫిట్ షోలు ఉంటాయి అని చెప్పేసి వాటి పెంపు కోసమే సినిమా పెద్దలంతా ముఖ్యమంత్రిని కలిసిరని అనుకున్నారు. కానీ వాటిపైన మేము వెనక్కి తగ్గమని చెప్పేసి చెప్తే సినిమా పెద్దలు కూడా ఇది ఒక చిన్న అంశము, దీన్ని మేము సరిదిద్దుకుంటామని చెప్పేసి దిల్ రాజు నిన్న మీడియాతో మాట్లాడుతూ చెప్పడం జరిగింది. ఇది మొత్తంగా చిత్ర పరిశ్రమతోటి మాకు ఎట్లాంటి గ్యాప్ లేదు. ఫిల్మ్ ఇండస్ట్రీ పైన సీఎం స్పష్టమైనటువంటి విజన్ తోటి ఉన్నాడు. మేము ఆయనకు అనుకూలంగా ఉండి చిత్ర పరిశ్రమకు రావాల్సినటువంటి అన్ని రాయితీలను నిధులను మేము తెచ్చుకుంటాం. ఇది ఒక చిన్న గ్యాప్ మాత్రమే, దీన్ని మేము సెట్ చేసుకుంటామని చెప్పి దిల్ రాజు చెప్పినటువంటి పరిస్థితి చూసినాం. ఇక మొత్తంగా సినిమా రంగం ఉక్కిరి బిక్కిరి అయిపోయింది. సీఎం ట్రీట్మెంట్ తోటి దారికి రేవంత్ను ప్రసన్నం చేసుకునేందుకు పోటీలు పడ్డరు అంటూ ఒక వార్తను కూడా చూడవచ్చు. నాగార్జున ఇన్సిడెంటు, మంచు మనోజు, మంచు విష్ణు, మంచు మోహన్ బాబు కుటుంబ కలహాలతోటి పోలీసుల పైన పోలీసులు ఇప్పటికే వాళ్ళు చేసినటువంటి యాక్షన్ పైన పోలీసులు ఇప్పటికే వాళ్ళ గన్ లైసెన్స్ను రద్దు చేసిర్రు. ఎన్కన్వెన్షన్ను గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు అక్రమంగా నిర్మించినటువంటి ఆ ఎన్కన్వెన్షన్ను కూలగొట్టకుండా ఉంటే ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి హైడ్రా తీసుకున్నటువంటి చర్యలు, అదేవిధంగా సంధ్య థియేటర్ తొక్కిసలాట పైన ముఖ్యమంత్రి తీసుకున్నటువంటి చర్యలతోటి సినిమా రంగం ఒక్కసారిగా ఉక్కిరి బిక్కిరి అయిపోయింది, నేల మీదకి వచ్చినటువంటి పరిస్థితి ఇక్కడ ప్రధానంగా దిశ పత్రిక రాసుకురావడం జరిగింది.